హాయ్ మామ, ఈరోజు మనం పోర్ట్ రోడ్ నుంచి గాజువాక్ వెళ్ళే షార్ట్ కట్ ఉంది కదా. ఆ షార్ట్ కట్లో మేబీ ట్రైన్ రిపేర్ అయ్యింది. ట్రైన్ రిపేర్ అయ్యి గేట్కి అడ్డంగా ఆగిపోయింది. దాన్ని మూవ్ చేయడానికి ఒక ఇంజన్ తీసుకొచ్చారు. ఆ ఇంజన్ టైర్లు కూడా తిరిగేవి ఆ ట్రైన్ మూవ్ అవ్వకుండా. నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం చూశాను. ట్రైన్ మూవ్ చేస్తుంటే ట్రైన్ వీల్ తిరగడం, ట్రైన్ కదలకుండా ట్రైన్ వీల్ తిరగడం నేను ఫస్ట్ టైం చూశాను. ట్రైన్ వీల్ కూడా స్కిడ్ అవుతుందా అని ఈరోజే నాకు తెలిసింది. మేబీ 1 అవర్ అక్కడే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 1 అవర్ పాటు ఆ ట్రైన్ అలా ఉన్నది. ఆ 1 అవర్ తర్వాత మూవ్ చేశారు. మూవ్ చేయడం అంటే ఏం లేదు, కొంచెం ముందుకు పెట్టారు. కొంచెం ముందుకు పెట్టి గేట్ ఓపెన్ చేశారు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ గేట్ తీస్తే కానీ ఆ షార్ట్ కట్లు వెళ్ళలేని పరిస్థితి. అలా అని మల్కాపురం నుంచి వెళ్ళాలి. మల్కాపురం మీద నుంచి వెళ్ళినా కొద్ది లాంగ్ అవుతుంది కాబట్టి అక్కడే ఉన్నారు. అలా అని కొందరు మింది రోడ్లోకి వెళ్ళడానికి ట్రై చేశారు, కానీ అక్కడ కూడా గేట్ క్లోజ్లో ఉంది. ఎందుకంటే ట్రైన్ ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంది. సో దానివల్ల చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు. లాస్ట్కి 1 అవర్ తర్వాత ఎలాగైతే మూవ్ చేసి ఇంజిన్ బ్యాక్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ట్రైన్ గేట్ తీశారు. ట్రైన్ వీల్ తిరుగుతుంటే ఆ వీల్ కింద రాళ్ళు వేశారు మామ. నేనైతే ఎప్పుడు చూడలేదు లైఫ్లో. నేనైతే ఫస్ట్ టైం చూశాను. చిన్న చిన్న రాళ్ళు పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలు ఆ వీల్ మధ్యలో వేస్తే అది ఆ ప్రెజర్కి రాళ్ళు పగిలిపోయి మేబీ స్కిడ్ అవ్వకుండా ఉంటుందని వేసారేమో, నాకు తెలీదు. చిన్న చిన్న రాళ్ళు వేసి మూవ్ చేశారు ట్రైన్ని. అంటే మనం నార్మల్గా ఎప్పుడైనా పట్టాల మీద రాళ్ళు అవి పెడుతుంటాం కదా, చిన్న చిన్న కాయిన్స్ అలా చిన్న చిన్న రాయి పిక్కలు, ఆ పక్కన ఉండే రాళ్ళు ఉంటాయి కదా, ఆ పట్టాల దగ్గర ఆ రాళ్ళు వేసి చిన్న చిన్నవి మూవ్ చేశారు. అప్పుడు మూవ్ అయింది. అప్పటి వరకు స్కిడ్ అవుతూనే ఉన్నది. మేబీ మీకు నేను చూపించలేకపోవచ్చు, ఎందుకంటే అది అంత దూరం నుంచి తీసాను వీడియో. సో మీకు కనబడదు, చూసి నాకు తెలుసు. అది మీకు కనిపిస్తే రాళ్ళు ఏమైనా కనిపిస్తాయేమో చిరిగిపోయి, అంతే తప్ప ట్రైన్ వీలు తిరిగేటప్పుడు నేను తీయలేదు. అది నేను మాత్రమే చూశాను. సో మీకు నేను చూపించలేకపోవచ్చు. ట్రై చేశాను బట్ అవ్వలేదు. ఫైనల్లీ ట్రైన్ మూవ్ అయ్యింది మామ. ట్రైన్ మూవ్ అయ్యి కదులుతుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోగానే గేట్ తీస్తారు. సో మేమంతా వెయిట్ చేస్తున్నాము. గేట్ తీసేశారు మామ. గేట్ తీసాక చూడండి ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందో, ఎంత దూరం ఉన్నదో, ఇన్ని లారీలు ఆగిపోయాయో. అంటే అది 1 అవర్ తర్వాత కదా. ఆ 1 అవర్ చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ 1 అవర్ తర్వాత ఫైనల్లీ గేట్ ఓపెన్ అయింది. బట్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నది.